అదిగో స్వామీజీ మాటల్లోనే వచ్చారు. 9 సంవత్సరాల క్రితం పచ్చి బాలింతని కూడా చూడకుండా నీ బిడ్డ ఒక పుణ్యస్త్రీకి విషమిచ్చి చంపాడు. ఓసే అంజలి, మోసం చేయడానికి ఇచ్చావు కదా అని నా మొహానే కొట్టావు కదే. నన్నింతలా అవమానించినందుకు ఎలాగైనా సరే వీడి మీద కసి తీర్చుకోవాలి. సిరి, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? కనీసం సినిమాకైనా కలిసి వెళ్దామని బలవంతంగా తీసుకెళ్లారక్క. అప్పటికి నేను చదువుకోవాలని చెప్పినా వినకుండా సినిమాకి తీసుకెళ్లారక్క. ఏంటి నేనా? మీ భార్యాభర్తల మధ్య గొడవలు అనవసరంగా తలదూర్చి నేను అంజలి విడిపోయాం. మీకోసం మా ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. అలాంటిది మా ఇద్దరిని కలపాల్సింది పోయి మీ ఇద్దరు ఒకటి సినిమాకి పోతారా? ఇది టూ మచ్ రా. తీసుకురండి రా. అమ్మా, ఇదిగో ఈ అమ్మాయే నువ్వు చెప్పిన రాధకి పెద్ద చెల్లెలు. మీ అక్క రాధ ఎక్కడుందే? మీరంతా ఎవరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. నిజంగా చెప్తున్నానండి, నాకు మీరంతా ఎవరు తెలీదు. వసే అంజలే, రావే బయటికి. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? కార్తిక్, ఏంట్రా తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చానన్నయ్య. నీ మూలంగా ఈరోజు మన ఇంటి పరువు బజార్న పడింది కదరా. నిన్ను ఆహా, ఇప్పుడు నేను బుక్స్ అన్ని చదివి ఆడవాళ్ళని ఎలా ప్రేమలో పడేయాలో తెలుసుకుంటాను. ఈ చిట్కాలన్నీ చిన్నోడికి చెప్తే దెబ్బ కంజిలి వాడి సెట్ అయిపోతారు. ఒరే సూర్య, నువ్వు సూపర్ రా. ఓహో సూపర్. పనికొచ్చే పాయింట్లో ఉంది. ఎందుకైనా మంచిది రాసి పెట్టుకుంటే పోలా. Baby,
ఏయ్ ఏం చేస్తున్నావు? ఒకేసారి అన్ని బుక్స్ చదువుతున్నావు. కొంప తీసి నువ్వు కూడా నాలాగే ఏదైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? ఎగ్జామ్సా తొక్క మన వంటికి ఎలాంటి పడవు. మరి బుక్స్ ఏంటి? ఓహో, ఇవా ఆడవాళ్ళని ముగ్గులోకి అదే ప్రేమలోకి దింపటం ఎలాగా అని తెలుసుకుంటున్నా. ఎంత బాగా రాశారు సిరి. ఈ బుక్స్ చదువుతుంటే ఆడవాళ్ళని చాలా ఈజీగా మన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఛా, ఇన్ని రోజులు నాకు ఈ బుక్స్ గురించి తెలీదు. తెలుసుంటేనా ఓ ఆట ఆడుకునేవాడిని. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. వీటన్నిటిని చదువుతా, నేను అనుకున్నది సాధిస్తా. అంటే నన్ను సాధించడానికి ఇవన్నీ చదువుతున్నావు అన్నమాట. చచ్చాను, నీకు అలా అర్థమైందా? అయ్యో సిరి, ఇవన్నీ చదువుతుంది నీకోసం కాదు, అంజలి కార్తీక్ని కలపడానికి. అందుకోసం ఇవన్నీ చదువుతున్నాను. ఐ లవ్ యూ. ఇంకొక్కసారి ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మేడం, మీరిక్కడ? ఈ అమ్మ పంపించిన వాళ్ళు మా ఊరొచ్చి తులసమ్మ గురించి వాకప్ చేశారు. మా పాపం పరిహారం చేసుకుందామని వచ్చాం. మీ ఇంట్లో పెరిగి పెద్దదైన ఆ పసిబిడ్డను మా ఇంటి కోడలుగా పంపించండి. సాయంత్రం 7:30కు ఇంటి వెనకాల ఉన్న పెంకుటిల్లు దగ్గరికి రా. సాయంత్రం 7:30కు ఇంటి వెనకాల ఉన్న పెంకుటిల్లు దగ్గరికి రా. బైరమ్మా, అది అది మా గంగే కదూ?